రాష్ట్రంలో కూటమి పాలన కమ్మగా సాగుతోందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. టీడీపీ పాలనలో ఉంటే కమ్మ కులస్తులకు, వైసీపీ పాలనలో ఉంటే రెడ్లకు పదవులు పందరం చేస్తున్నారు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా తమాషా ప్రకారం పదవులు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిన అనేక పదవులను తమ సొంత వర్గానికి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు బీసీలే తమకు వెన్నుముక్క అని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ పదవుల పందారంలో మాత్రం కమ్మ వర్గానికే పెద్దపీట వేసిందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి బీసీల వెనుముక్క, బడుగు బలహీన వర్గాలకే ప్రథమ ప్రాధాన్యత అంటూ ఓదరకొట్టిన నేతలు అధికారంలోకి వచ్చాక పదవులు పందారంలో మాత్రం వారికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలతో పాటు మంత్రి పదవుల్లో సైతం తమ వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేసుకున్నారని గణాంకాలతో సహా వివరించారు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం వరకు తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గానికి పదవులు దక్కుతున్నాయని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన పదవుల్లో సగం కూడా వారికి అందడం లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ కులస్తులకు, వైసీపీ అధికారంలో ఉంటే రెడ్డి కులస్తులకు పదవులు పందారం చేసుకోవడం తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఎవరు ఆలోచించడం లేదన్నారు. 4% కూడా లేని కమ్మవారికి 26 నుంచి 30% పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కనీసం పార్టీ పదవుల్లో సైతం వారికి సముచిత ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ ఉండటం ఇది కుటుంబ పార్టీ వ్యవహారంగా ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలను ఆయన సమగ్రంగా వివరించారు. నోటిఫికేషన్ ఇచ్చాక స్పోర్ట్స్ కోటాలో పోస్టు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అడ్డదారిన జీవోలు విడుదల చేసి స్పోర్ట్స్ కోటా పోస్టులు అన్ని కమ్మ వర్గానికి కట్టబెట్టారని ఉదాహరణలతో సహా వివరించారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై తమ న్యాయ పోరాటం చేస్తామని విజయ్ కుమార్ వివరించారు. ఏపీలో పాలన కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు, బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా? లేకపోతే కమ్మగా తమ వర్గానికి ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చెప్తూ ఇప్పుడు కూడా ఇలా కమ్మగా జరిగితే ఎట్లా మిగిలిన వర్గాలను కూడా పట్టించుకోవాలి కదా అన్న ఒక రిఫరెన్స్ అది సోషల్ మీడియాలో వచ్చింది, మనం చూడొచ్చు. అంటే ఈరోజు అలాంటి ప్రస్తావన ఆయన ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసి కమ్యూనిటీ గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకు కాదంటే అనేక మంది ఈ కమ్యూనిటీలో అంటే కమ్మ కమ్యూనిటీలో ఉన్న వారందరూ ఈ రాజ్యంలో బెనిఫిట్ పొందేశారని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు ద ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆర్ నారా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు తప్ప యావత్ కమ్యూనిటీ వచ్చిందని అనేది నా ఉద్దేశం కాదు. ఆ మాటకు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా సిబిఎన్ లాంటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన నుండి దాన్ని నిలబెట్టి దానికోసం ఎంతో పని చేసినటువంటి వాళ్ళు అనేక మంది కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి లాంటి వారు. బట్ ఈరోజు వారేమి పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీ ద్వారా ఎదగడం అనేది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అలా ఇంకా అనేక మంది పార్టీ కోసం పనిచేసినారు తప్ప పార్టీ నుంచి పొందినటువంటి వాళ్ళు కమ్యూనిటీ యాజ్ ఎ హోల్గా లేదు. బట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని ద్వారా లబ్ధి పొందుతూ ఎదుగుతూ వారు వందల వేల కోట్లకి ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ పాపులేషన్ ఎంత ఉంది అని అంటే లిటిల్ హయ్యర్ దెన్ 4%. అంటే ఇంచుమించు 22 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళ పాపులేషన్ ఎలా ఉంది?
2.3 crores బీసీస్ ఉన్నారు, 1 కోటి మంది ఎస్సీస్ ఉన్నారు, 50 లక్షల పైన మైనారిటీస్ ఉన్నారు, 35 లక్షలు ఎస్టీలు ఉన్నారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. మరి బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నప్పుడు ఆ పద్ధతిలో వీరందరికీ అవకాశాలు దొరుకుతున్నాయా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా గనక మనం చూస్తే 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దామాషా ప్రకారం రావాల్సింది 2014-19లో కానీ ఇప్పుడు కానీ ఇంచుమించు 36 మంది కమ్మ ఎమ్మెల్యేస్ ఉన్నారంటే 4% ఉండాల్సిన దగ్గర 25 నుంచి 36% మంది ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎంపీ స్థానానికి మాత్రమే వారికి అర్హత ఉన్న ప్రతి 14లో కానీ 24లో కానీ ఇంచుమించు 5 నుంచి 6 మంది ఎంపీలు ఉన్నారు. ఈవెన్ 2019లో ముగ్గురే గెలిస్తే అందులో 2 కమ్మకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మినిస్టర్స్ విషయాన్ని తీసుకుంటే 14-19 సందర్భంలో 6 మంది సీఎంతో కలిపి ఇదే కమ్యూనిటీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు. వాస్తవంగా వారికి ఒకటే రావాలి. 11 మంది బీసీలు ఉండాల్సిన దగ్గర 8 మంది ఉన్నారు. 5 మంది ఎస్సీలు ఉండాల్సిన దగ్గర 2 ఉన్నారు. 2 మైనారిటీలు ఉండాల్సిన దగ్గర 1 ఉన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాడ్కాస్ట్లో నేను ఒక ప్యాటర్న్ జరుగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి కావలసిన వాళ్ళకే పదవులు ఇచ్చుకోవడం, ఆ పదవులు ఇచ్చుకోవడం అనేది నామినేటెడ్గా ఇచ్చే పదవులు, అడ్వైజర్స్గా ఇచ్చే పదవులు, కాంట్రాక్ట్ వర్కులు, డబ్బులు సమకూర్చి పెట్టే పదవులు మాత్రమే కాదు, ఈవెన్ ఉద్యోగాలు, పోస్టింగ్స్ ఇవి కూడా వారికి సంబంధించినటువంటి వారికే ఇస్తారు. అందులో భాగంగా డిఎస్సి మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ డిఎస్సి మీద జరుగుతున్నటువంటి చర్చలో వారికి కావలసిన వారికి ఇచ్చుకోవడానికే గైడ్ లైన్స్ మారుస్తూ వచ్చారు అనేటువంటిది నేను మాట్లాడాను. కావలసిన వారు ఎవరు అని అంటే, నాకు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో ఒక పర్టికులర్ కేసు వచ్చింది. ఆ కేసు ద్వారా చౌదరి అని ఉంటే ఉద్యోగం ఇస్తున్నారు అనేటువంటి మాట కూడా నేను మాట్లాడాను. ఇక్కడ అన్ని అవకాశాలు వచ్చాయి, అధికారం వచ్చింది. అధికారం రావడానికి వీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, మాట్లాడిన మాటలు కానీ, ఇది బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, మైనార్టీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి అధికారం వచ్చాక ఆ రీతిలో వీరికి ఎక్కడైనా పదవులు వచ్చాయా, అవకాశాలు వచ్చాయా, కాంట్రాక్ట్స్ వర్క్స్ వచ్చాయా? ఇవేమి రాకపోగా జాబ్స్ ఇచ్చే దగ్గర కూడా ఒక పక్షపాతం అనేటువంటిది కనిపిస్తుంది అన్న అంశాన్ని నేను మాట్లాడాను. అందులో భాగంగా నేను రెఫరెన్స్ ఇచ్చినటువంటిది ఏంటంటే, డిఎస్పి పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాలో జయవర్ధన్ చౌదరి అనేటువంటి వ్యక్తికి ఇచ్చున్నారు. దీని మీద ఒక కంప్లైంట్ వచ్చింది, నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇది ఏమిటి అని అంటే, ఈడబ్ల్యూఎస్ కోటాలో 8 లక్షలకు మించి ఆదాయం ఉంటే వాళ్ళు అర్హులు కాదు. బట్ ఈ పర్టికులర్ పర్సన్కి తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు, 8 లక్షల పైన ఆదాయం కలిగి ఉన్నాడు, అదేవిధంగా 5 ఎకరాల పైనే భూమి కలిగి ఉన్నారు. ఇలాంటి వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తెచ్చి స్పోర్ట్స్ కోటాలో డిఎస్పీ కొట్టారని లేఖి అనేటువంటి ఒక అనదర్ క్యాండిడేట్ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. అంటే శాప్ చైర్మన్ ఇతను చౌదరి అని ఉన్నాడని చెప్పి డిఎస్పీ పోస్ట్ ఇచ్చేశారు, అట్లా కావలసినట్టుగా ఇచ్చుకుంటున్నారు అన్న సబ్జెక్ట్ని డిస్కషన్ డిఎస్సికి సంబంధించి జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడటం జరిగింది. అయితే దీన్ని ఐటీడీపీ అలాగే గౌరవనీయ లోకేష్ గారు కూడా మిస్అండర్స్టాండ్ చేసేసుకుని, నేను డిఎస్పీలో మన డిఎస్సిలో పోస్టులు కమ్మరికి ఇచ్చేశారా అని ఒక ప్రచారం చేశారు. ఇక్కడ నా సింపుల్ పాయింట్ ఏంటంటే, ఒక 100 సంవత్సరాల క్రితం కమ్మ కమ్యూనిటీ ఒక వ్యూహాన్ని చేసి, ఆ వ్యూహం ద్వారా వీరు ఈరోజు అధికారంలోకి వచ్చి గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం అనేటువంటి ఒక పార్టీ ద్వారా కమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని రకాల అవకాశాలు పొందుతున్నారు. వారికి అది సాధ్యమైనప్పుడు అధికారానికి దూరంగా ఉన్నటువంటి అధిక జన సామాన్య పేదలు ఎందుకు ఆలోచించకూడదు అని నేను ఒక ఇన్స్పైరింగ్ సబ్జెక్ట్ లాగా మా పార్టీ యానివర్సరీలో పాజిటివ్గా నేను మాట్లాడాను. కమ్మ ఎక్స్పెరిమెంట్ని ఒక పాజిటివ్ నోట్లో అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని నేను చెప్పాను. అయితే ఈ ఐటీడీపీ అలాగే గౌరవనీయ లోకేష్ గారు వారు భయంకరంగా వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది.
ఇప్పుడు నేనేమంటానంటే ఈ జయవర్ధన చౌదరికి ఫేక్ సర్టిఫికేట్తో మీరు స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఇచ్చారా ఇవ్వలేదా, డిఎస్పీ అనేది ఇచ్చారా ఇవ్వలేదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? రెండవది, వారు ఏం చెప్తున్నారంటే ఈయన ఒక ఎక్స్-ఐఏఎస్ ఆఫీసరు, ఇతని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, పారిపోయారు అని గౌరవనీయ లోకేష్ గారు అంటున్నారు. మేమేమంటున్నామంటే మా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అనేది జనానికి తెలుసు. వేల మందికి ఓటు హక్కుని వాడుకునేటువంటి పరిస్థితి లేని సమయంలో వేల మందికి ఓటు హక్కు కల్పించినటువంటి ట్రాక్ రికార్డే కాకుండా వేల మందికి నివసించడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, వ్యవసాయానికి భూములు ఇచ్చి, ఆసరా అని లక్షల మందికి అన్నం పెట్టి, లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చి, లక్షల కుటుంబాలను వెలికి తీసుకొచ్చే అవకాశం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు దొరికింది. ఇట్ ఈస్ ఏ ట్రాక్ రికార్డ్. నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అన్నది జనమే చెప్తారు. అయితే పారిపోయారని చెప్తున్నారు. పారిపోవడానికి మేమేమైనా మోసకారులమా, దగాకోరులమా, దోపిడీదారులమా, బూర్జువాలమా, భూస్వాములమా, పెత్తందారులమా, పెట్టుబడిదారులమా? మేము జనానికి సేవ చేయడానికి వచ్చాం. మేము పారిపోలేదు. పారిపోయింది మీరు. రాష్ట్రమంతా అల్లాడిపోతూ ఉంటే, కోవిడ్లో కరోనా వచ్చి సరైనటువంటి బెడ్స్ దొరక్క, ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం దొరక్క అల్లాడిపోతుంటే హైదరాబాద్ పారిపోయి ఎక్కడున్నారో తెలియకుండా దాక్కున్నది మీరు. మీ నాన్నని జైల్లో పెడితే కొడుకుగా తండ్రి పక్కన ఉండి తనకేం కావాలో చూసుకోవాల్సింది మానేసి రాష్ట్రం విడిచి పారిపోయి ఆచూకీ తెలియకుండా పారిపోయింది మీరు మిస్టర్ లోకేష్. మేము కాదు పారిపోయింది. అధిక జనం ఆలోచించాలి. ఇక్కడ ఈ పార్టీ పెట్టి సిద్ధాంతాల్లో చెప్పి మేము జనం కోసం, బడుగు బలహీనల కోసం ఉన్నామని చెప్పి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు అని అంటే ఇది ఒక కుటుంబ పార్టీయా, లేకపోతే నిజంగానే బడుగు బలహీన వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీయా? పార్టీ అయితే దేశంలో ఎక్కడైనా ఏదైనా పార్టీకి అధ్యక్షుడిగా, అలాగే వర్కింగ్ అధ్యక్షుడిగా రెండు ఒకే కుటుంబం, తండ్రి కొడుకులు ఉండటం ఎక్కడైనా చూసామా? టీడీపీ ఉంటే కమ్మాసు, వైసీపీ ఉంటే రెడ్డిస్ అనేది జరుగుద్ది అన్న సందర్భం నేను చెప్పున్నాను. కాబట్టి మీ ద్వారా నేను అధిక జన పేదలను, సామాన్యులను, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలను, ఓసీల్లో ఉన్న కమ్మ, రెడ్డి పేదలను కూడా నేను కోరుతూ ఉన్నాను. వీరు ఒక వర్గానికి తమకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టడానికే వీళ్ళందరి ఓట్లు వాడుకుని అధికారంలోకి వచ్చి పనిచేస్తున్నారు తప్ప నిజంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ కానీ, అంటే అధికార వికేంద్రీకరణ, ప్రతి వర్గానికి అవకాశాలు రావాలి, ప్రతి వర్గం నిర్ణయం చేసే అవకాశం ఇవ్వాలి, సంపద అన్నది ప్రతి వర్గానికి చేరాలి అన్న దృక్పథంతో ఎక్కడ పనిచేయడం లేదు అన్నది నా ఆలోచన. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాం. మన ఓటు మన కోసం వాడుకొని మనం ఎలా అధికారంలోకి రావాలని అధిక జనం ఆలోచించాలి తప్ప ఇంకా 80 సంవత్సరాలుగా ఈ పెట్టుబడిదారుల పార్టీలకే ఓట్లు వేసి వాళ్ళ ఆధిపత్యంలో, వాళ్ళ పెత్తనంలో, వాళ్ళ కిందే ఇంకా బానిసలుగా జీవిస్తామనే ఆలోచన మారండి. అందుకోసమే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాము. నేను ఒక ప్రశ్న వేస్తే, ఒక సమస్య లేవనెత్తితే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము మీ దగ్గర లేదు, సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆ జ్ఞానం లేదు, ఆ సబ్జెక్టు లేదు. అలాగే ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడితే దాన్ని పరిష్కరించడానికి మీరు ప్రయత్నమూ చేయలేదు. కానీ ఏమంటారు అని అంటే జగన్ బ్యాచ్ అని అంటారు. అరే మాది ఒక పొలిటికల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడినప్పుడు నా పొలిటికల్ ఆలోచన విధానం ఏమిటి, మా పార్టీ సిద్ధాంతం ఏమిటని నేను మాట్లాడి దానికి అడిగితే దానికి మీరు సమాధానం చెప్పండి.